నమస్తే, నేను మధు. తెలుగు ప్రముఖ దర్శక నిర్మాత అయినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు కాస్టింగ్ కౌచ్ గురించి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావించినటువంటి ఈ కాస్టింగ్ కౌచ్ విషయమై ఇప్పుడు రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అసలు తమ్మారెడ్డి భరద్వాజ్ ఏమని కీలక వ్యాఖ్యలు చేశారు, ఈ కాస్టింగ్ కౌచ్ ఇంకా ఉందా, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, ప్రముఖ దర్శక నిర్మాత అయినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా కాస్టింగ్ కోచ్ లేదు అని పూర్తిగా చెప్పలేమన్నట్టు కీలక వ్యాఖ్యలు చేశారు. నిజంగా కాస్టింగ్ కోచ్ ఇంకా ఉందా మేడం? ఎందుకు ఉండదండి, ఏ ఇండస్ట్రీలో లేదు. మనం మాట్లాడుకున్నామా? అవును. అడ్డా కూలీల దగ్గర నుంచి ఎక్కడ లేదు. మీకు అవకాశం ఎవరికి దొరుకుతుందా అని చూస్తారు. ఇప్పుడు అలాగని 100% మగవాళ్ళది తప్పని కూడా మనం చెప్పక్కర్లా. ఇప్పుడు 60% మగవాళ్ళది ఉంటే, లేదా 70% మగవాళ్ళది ఉంటే 30% అయినా ఆడవాళ్ళది ఉంటుంది. ఇట్లా కూడా ఉన్నారు, అది లేరని మనం చెప్పాం. మీకు మాదిరెడ్డి సులోచన గారని ఒక రైటర్ ఉండేవాళ్ళు. ఆవిడ మిస్టర్ సంపత్ అని ఒక నవల రాశారు. అంటే మనం అనుకుంటాం అది మిస్టర్ సంపత్ అంటే అతను ఆడవాళ్ళని సంతృప్తిపరచాలి. అంటే మీకు చెప్తున్నా, అలా కూడా ఉంటారు. అలాగని ఇప్పుడు హీరోయిన్స్ అందరూ చెడ్డవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ కావాలని ఎవరు వెళ్ళి ఇది చేయరు. కాకపోతే మనం ఎవరిని కూడా తప్పు పడడానికి లేదు. అయితే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎందుకు మాట్లాడారంటే, మొన్న చిరంజీవి గారు కాస్టింగ్ కౌచ్ లేదు నాకు తెలిసి, ఒకవేళ అలా ఏదైనా ఉంటే వాళ్ళ ఇది కోసం వాళ్ళు వెళ్తారు అని అన్నారు. కొంతవరకు అందులో కరెక్ట్ ఉండొచ్చు, కొంతవరకు 100% కాదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనం పెద్దవాళ్ళ పిల్లలు ఎవరిని తీసుకున్నా వాళ్ళకి ఆ ఇబ్బంది రాకపోవచ్చు. ఇప్పుడు ఎవరు కూడా సినిమాలకు కూడా రావట్లేదు. ఇప్పుడు సినిమాలకు వాళ్ళు చేయాలని ఉన్నా కూడా ముందు ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఇప్పుడు మంజుల గారు చేద్దాం అనుకుంటే కృష్ణ గారి ఫ్యాన్స్ ఎంత అడ్డుకున్నారు. అంటే వాళ్ళ కాస్టింగ్ కౌచ్ ఉండదా అంటే మనకు తెలియదు. ఇప్పుడు మీకు కమల్ హాసన్ పిల్ల ఆవిడ వచ్చింది కదా, శృతి హాసన్. మరి శృతి హాసన్ ఏమి ఇబ్బంది పడిందో మనకు తెలియదు. ఇప్పుడు కమల్ హాసన్ అయినా, ఇప్పుడు మనకు కమల్ హాసన్ సినిమాలు మనం చూస్తాము, కొంచెం వల్గర్గా కొన్ని ఉంటాయిగా. అతను ముద్దులు పెట్టుకుంటాడుగా హీరోయిన్ని. మరి ఆయన కూతురు దాకా వచ్చేసరికి ఏం చేస్తాడు? మీకు ముమైత్ ఖాన్ గుర్తుందా? ముమైత్ ఖాన్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నా డాన్స్లు అవి నేను మా నాన్నగారితో కూర్చొని చూస్తానని. మనం అంటే నాకు బాగా గుర్తు, నేను అది విన్నాను, చదివాను. కాబట్టి మనం చెప్పలేము. ఇప్పుడు మనం మొన్న మాట్లాడుకున్నది అదే, తెలుగు ఇండస్ట్రీలో కాంచనమాల ఆవిడ ఇబ్బంది పడ్డారు. తర్వాత అన్నపూర్ణ గారు నేను తప్పించుకున్నాను అన్నారు. జయలలిత గారు నేను తప్పించుకోలేకపోయాను అన్నారు. ఈ జయలలిత, తెలుగు జయలలిత. అట్లా కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు. ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు, పడని వాళ్ళు ఉంటారు. ఇవాళ అవకాశాలు రాలేదంటే కొంతమందికి అలాంటి వాటికి వెళ్ళకపోవచ్చు. కానీ అవకాశాలు వచ్చాయని అందరూ చెడ్డవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు సుమ ఉన్నారు, సుమని అందరూ కోరుకుంటారు, బికాజ్ ఆ అమ్మాయి ఇంకా ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. అలాగని సుమకి ఏమి ఇబ్బంది ఉండదు. సుమని ఏరి కోరి తీసుకుంటారు. ఇక్కడ అందం ఒక్కటే కాదు, మాటకారితనం, తర్వాత స్పాంటేనివిటీ, అలాంటివి అమ్మాయికి ప్లస్. చాలామంది యాంకర్స్ ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా బోర్ కొట్టకుండా ఇన్ని సంవత్సరాల అమ్మాయి వస్తుందంటే అమ్మాయి టాలెంట్ తోటి. అక్కడ అమ్మాయిని నెగిటివ్గా అనుకోవటానికి లేదు. మనం చాలా విన్నామండి. ఇప్పుడు అమెరికా వెళ్తారు, ఈ తానాలు ఆటాలు జరిగినప్పుడు కొంతమంది అక్కడ డబ్బులు సంపాదించుకుని వస్తారు. మనకి పేర్లు అనవసరం. అందుకని కాస్టింగ్ కౌచ్ అనేది ఉండడం ఇందులో 100% అసలు అమ్మాయిలది తప్పు కాదు, అలాగని మగవాళ్ళది తప్పు లేదని మనం చెప్పము. 70% వాళ్ళది, 30% వెళ్తుంటుంది. ఒకప్పుడు ఇండస్ట్రీ బాగుండేది. ఇప్పుడు తమ్మారెడ్డి గారు ఏమన్నారంటే 80s వరకు సినిమా ఇండస్ట్రీ బాగానే ఉంది, అది కూడా తప్పే. ఎందుకంటే కాంచనమాల ఎప్పుడావిడ. అవును. అందుకని ఇప్పుడు భానుమతి గారికి అవసరం లేదు, ఆవిడే సినిమాలు తీశారు. ఆవిడ ఫస్ట్ నుంచి ఆవిడ హైలీ టాలెంటెడ్. ఈరోజు ఇండస్ట్రీ మొత్తంలో, అంటే మొత్తం భారతదేశం ఇండస్ట్రీ మీరు తీసుకుంటే భానుమతి తర్వాతే ఎవరైనా, అన్ని విషయాల్లో, యాక్షన్లో కావచ్చు, డైరెక్షన్లో, ప్రొడక్షన్లో, పాడడంలో, సంగీతంలో, సంగీత దర్శకురాలు ఆవిడ, కథనం, స్క్రీన్ ప్లే, ఆవిడ ఏం చేయలేదు. ఎవరైనా ఉన్నారా ఆవిడలాగా? కానీ ఆవిడకి అంత గుర్తింపు రాలేదంతే. అంటే ఆవిడ చాలా, అంటే ఆవిడ ఆత్మవిశ్వాసాన్ని అహంకారం అనుకునేవాళ్ళు. మనిషికి టాలెంట్ ఉంటే తెలియకుండా అహంకారం ఉంటుంది.
ఆవిడ మంచి మంచి సినిమాలు ఉన్నాయి, నాకు తమిళంలో చాలా నచ్చుతాయి ఆవిడ సినిమాలు. అందుకని నేను అనేది ఏంటంటే ఇప్పుడు జమున గారు కూడా ఇబ్బంది పడ్డారు కానీ తప్పించుకుంది ఆవిడ. అంటే ఈ రకంగా అని కాదు, ఇప్పుడు మీకు ఏ రకంగా ఉంటుందంటే ఇప్పుడు హీరోయిన్స్ పైకి వస్తున్నారు అనుకోండి, జమున చాలా సినిమాలు చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నాగేశ్వరరావు గారితో గొడవ వచ్చింది ఆవిడకి. అది ఏ రకంగా వచ్చింది అనేది పక్కన పెడితే ఆ నాగేశ్వరరావు గారి మాట ఎన్టీఆర్ గారు విన్నారు. అప్పుడు ఈవిడిని చాలా రోజులు సినిమాలకు బ్యాన్ చేశారు. అంటే ఈవిడతో వాళ్ళు యాక్ట్ చేయలేదు. ఏమైంది యాక్ట్ చేయకపోతే ఆవిడ హర్నాథ్ గారితో చేశారు, చలంతో, ఆవిడ అందరితో చేశారు, చలంతో చేశారు ఆవిడ. అంటే ఆవిడ వచ్చిన అవకాశాలు ఏవస్తే వాడుకున్నారు, వీళ్ళు చేయలేదు కాబట్టి ఆవిడ మానేసి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలా. వాణిశ్రీ అసలు ఏలింది కదా ఆవిడ కూడా. ఆవిడ కరెక్ట్ టైంలో మ్యారేజ్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అంటే ట్రెండ్ మారుతోంది అని తెలిసాక మీకు దసరా బుల్లోడ్లో ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ చూశారు మీరు. తర్వాత ఎదురీత సినిమా అనుకుంటా, నాకు గుర్తు, ఆవిడ ఒక డ్రెస్ ఇస్తే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారట. అడిగితే నేనేం చేయలేను, ప్రొడ్యూసర్ ఏం చెప్తే అది మీరు చెయ్యాలి అన్నట్ట. దెన్ షీ డిసైడెడ్ ఇంకా నేను ఇండస్ట్రీకి నేను ఉండక్కర్లేదని. అంటే ఆవిడ బోల్డ్ డెసిషన్ తీసుకుంది ఆవిడ. అది కావాలి. ఇప్పుడు కాస్టింగ్ కోచ్ లేదు అని 100% నేను ఏ రోజు చెప్పను. ఎందుకంటే అందరూ పడేవాళ్ళు పడుతున్నారు, కొంతమంది బోల్డ్గా నిలుస్తున్నారు, నిల్చున్న వాళ్ళు బ్యాన్ అవుతారు, కొంతమందికి టాలెంట్ ఉంటే ఎంత బ్యాన్ చేద్దాం అనుకున్నా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. అయితే ఈయన అన్నది ఏంటంటే భరద్వాజ్ గారు 1980sలో జమీందార్లు, తర్వాత రాజులు, వీళ్ళందరూ కూడా సినిమా తీయడానికి వచ్చాక వాళ్ళు అమ్మాయిలని ఇది చేయటం మొదలుపెట్టారు, హీరోయిన్స్ అని. తర్వాత ఇప్పుడు సంవత్సరానికి 200 సినిమాలు వస్తున్నాయి, కొంతమంది హీరోయిన్స్ కోసమే సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు అందరు హీరోయిన్స్ అంటే వాళ్ళ అవసరాలకి వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు గమనించండి, ఇవాళ ఇండస్ట్రీలో కొంతమంది ఎన్ని సినిమాలు చేస్తారో తెలియదు మనకి, తర్వాత ఎన్ని సీరియల్స్లో ఉంటారో తెలీదు, విదిన్ నో టైమ్ బెంచ్ కార్ కొంటున్నారు, విల్లాస్ కొంటున్నారు. మరి దాన్ని ఎవరిని అంటాం మనం? వాళ్ళకి ఇష్టమైంది, అది మనకు అనవసరం అది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో అలా ఉంటుంది, కానీ అదే మనం మీడియా సంస్థలు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అవసరాలకి వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది, అందరూ ఉండరని నేను చెప్పను, బికాజ్ ఐ నో సమ్ పీపుల్. వాళ్ళు ఎదగడం కోసం పక్క వాళ్ళని తొక్కుతారు చూడండి, అది తప్పంట. నువ్వు ఎదగడం కోసం నీ ఇష్టం, నువ్వేమన్నా చెయ్యి. నేను కొన్ని మాట్లాడితే మీకు చాలా పచ్చిగా ఉంటుంది, నేను అనుభవించాను అవి. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇష్టాలని వదిలేయాలి మనం, అంతే. కానీ దానికోసం మన్ని తొక్కేస్తే మాత్రం అది కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఇండస్ట్రీ అనేది ఇవాళ చిరంజీవి గారు చెప్పినట్టు కాస్టింగ్ కోచ్ లేదు అనడానికి లేదు, కాస్టింగ్ కోచ్ ఉంది. కాకపోతే చిరంజీవి గారిని గట్టిగా అనే దమ్ము ఎవరికైనా ఉందా? ఇవాళ ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టారా? ఇవాళ ఎవరైనా, ఇప్పుడు శివాజీ అన్న మాటలకు అంత గందరగోళం అయింది, చిరంజీవి గారు అన్న మాటకి ఎవరు వచ్చి బయటకు వచ్చి ఇవాళ ఉద్యమాలు చేశారు? చేయలేదు కదా. ఎన్ని వీడియోస్ వచ్చాయి? హార్డ్లీ. అంటే నేను అనేది ఏంటంటే, మీకు పెద్దవాళ్ళు అంటే ఇండస్ట్రీలో మెగా అనేసరికి మీకు భయం, అంతే కదా. అందుకని ఏ హీరో మంచివాడు, ఏ హీరోయిన్ మంచిది, ఇది అనవసరం. అది మనకి సినిమా వరకే మనం చూడాలి. వాళ్ళ వ్యక్తిగతాలు మనకు అవకాశం ఉంటే మనం హెల్ప్ చేయడానికి చూడాలి, అంతే తప్ప నెగిటివ్ స్ప్రెడ్ చేయక్కర్లేదు, రాళ్ళు వేయక్కర్లేదు. చిన్మయి గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టున్నారు. చిన్మయి నిలిచింది, ఎదురు నిలిచింది, అందుకని ఆవిడ బ్యాన్ చేశారు. బ్యాన్ చేయడం, నేను కూడా బ్యాన్ చేయడం తప్పంట. ఇప్పుడు మీరు గళమెత్తితే మిమ్మల్ని బ్యాన్ చేయడం తప్ప. ఇప్పుడు చిన్మయిని కూడా మనం, ఆవిడ అన్నింట్లో వస్తోందని మనం మాట్లాడడం తప్ప. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆయన మాట్లాడిన మాటలకి కొంతమంది మాట్లాడారు, మనం మాట్లాడారు. కానీ ఒక మనిషి ఇది నాకు ఇష్టం లేదు అని చెప్పాక ఆవిడని బ్యాన్ చేయటం తప్ప. మరి దీన్ని ఎవడు ప్రశ్నించాడుగా? అంటే దీన్ని ప్రశ్నించాడంటే ఇప్పుడు ఎవడైనా ఉద్యమాలు చేసేసాడా చిన్మయి కోసం? ఇప్పుడు అనసూయ కోసం ఇంత పోరాటం చేశారు, మరి చిన్మయి కోసం కూడా చేయాలిగా. నిజం చెప్పాలంటే ఆవిడ అక్కడ విక్టిము, ఇక్కడ అనసూయ విక్టిమ్ కాదు. అనసూయకి సంబంధం లేకుండా ఆవిడ వచ్చింది ఇందులోకి, అసలు ఆవిడ పేరే ఎత్తలేదు కదా. నేను అంటున్నది అది, పేరు ఎత్తనప్పుడు మీరు ఎందుకు వచ్చారు? సరే, మీరు కేసులు పెట్టారు, సరే. కానీ ఇక్కడ చిన్మయిది అలా కాదు పాపం. అమ్మాయిని బ్యాన్ చేస్తే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కాడిచ్చారు, డబ్బులు కట్టించు, ఆవిడ ఇక్కడ పని చేసుకున్నారు. ఇప్పుడు తమిళ వాళ్ళు కూడా కొద్దిగా తీసుకుంటున్నారు.
కానీ నేను అనేది ఏంటంటే అది అవకాశంగా తీసుకుని చిన్మయ్య గారు కూడా ప్రతిదానికి కమెంట్ చేయడం అంటే మనకి తెలియని అంశాలు మనం ప్రస్తావిస్తే ఎట్లా మనం చూసినట్టు మాట్లాడకూడదు కదా, ఆవిడనే కాదు మనమైనా అంతే. కాబట్టి ఇండస్ట్రీ అనేది మంచి చెడులు ఉంటాయండి, అడుగు పేక. అది నచ్చిన వాళ్ళు దానికి తగ్గట్టుగా వెళ్తారు, నచ్చిన వాళ్ళు ఎదురు తిరుగుతారు. సౌందర్య అట్లా మంచి పేరే తెచ్చుకున్నారు ఆవిడ. అంటే మనకి తెలిసి కొంతమందికి ఎటువంటి నెగిటివ్ లేదు, కొంతమందికి ఉంటుందంటే అది మనం చెప్పలేం, అంతే కదా. అవునండి. సో కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఇండస్ట్రీకే పరిమితం కాదు, ఎక్కడున్న ఏ రంగంలో ఉన్న ఆడవారు ఇటువంటివి ఎదుర్కొంటూనే ఉన్నారు. కాబట్టి మనమే ఆచితూచి ప్రతి స్టెప్ను కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో తస్మత్ జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.